తెలంగాణ వచ్చి 11 ఏళ్లు గడిచిందన్నారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ తల్లిని ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోపే సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిజమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ లేదని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారన్నారు. 10 ఏళ్ల విధ్వంస పాలన నుంచి పునరుద్ధరణ వైపు తెలంగాణ నడుస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. తల్లి విగ్రహం అచ్చు తెలంగాణ ఆడపడుచులాగా, తెలంగాణలోని ఒక అమ్మలాగా, ఒక తల్లిలాగా, పచ్చని పైర్ల వల్ల పచ్చని చీరతో, చేతిలో వరి పంట, జొన్న సజ్జల పంటతో, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్న హస్తంతో రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ విగ్రహం నిజమైన తెలంగాణ సంస్కృతిని, కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా ఉంది. దీన్ని రాజకీయం చేయొద్దు. మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం శాశ్వత రూపంగా ఉండే విధంగా అవసరమైన కూడా చట్టం తెచ్చి దీన్ని అధికారికంగా విగ్రహం రూపంలో ఉండే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి కేబినెట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రత్యేక దినం. 2009 డిసెంబర్ 9న ఆనాటి యూపీఏ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం రోజున ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ ప్రక్రియను ప్రారంభించిన రోజు. తెలంగాణ చరిత్రలో ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం జరుపుకునే శుభవేళ యూపీఏ చైర్పర్సన్గా ఆనాడు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం, ఒక గట్టి గుండెతో తీసుకున్న నిర్ణయం వల్లే తెలంగాణ సాకారం అయింది. తెలంగాణ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదు అనేటి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో ప్రకటించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ వల్ల, సోనియా గాంధీ